వీధిలోని కోదండ రామస్వామి వారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 6 రోజుల ప్రత్యేక పూజా హోమ కార్యక్రమాలతో రమణీయంగా నిర్వహించారు. పూర్ణాహుతి సందర్భంగా రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పండు అనిల్ సురేఖ దంపతులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. సంతానం లేని మహిళలకు పూర్ణాహుతి రోజున ఇచ్చే స్వామివారి గరుడ పొంగలి ఎంతో విశేషమైనదని, ఇది తిన్నవారికి సంతానయోగం కలుగుతుందని ప్రజల నమ్మకం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తుల వినోదం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 25వ వార్షికోత్సవం నిరాటంకంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడాను 6 రోజులుగా జరుగుతాయి. మొదటి రోజు అంకురారోపణ, రెండవ రోజు గరుడవాహన సేవ, మూడవ రోజు హనుమంత సేవ, 4వ రోజు కళ్యాణము, 5వ రోజు గజోత్సవము, 6వ రోజు పూర్ణాహుతి కార్యక్రమాలతోటి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నేడు ఉదయం నుంచి పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. గ్రామ సమారాధన జరుగుతుంది. భక్తులందరూ కూడా వేల సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ గరుడ పొంగలి చాలా విశేషంగా తీసుకుంటారు. ఇక్కడ గరుడ పొంగలి తీసుకున్నటువంటి వారికి సంతానం లేని వారికి సంతానము, వివాహంగా ఉన్నటువంటి వారికి వివాహము చాలా మందికి జరగడం జరిగింది కూడాను. పవన్ కుమార్ గారు ఈ రోజు జరిగే అన్న ప్రసాద కార్యక్రమానికి వెంకట 25వ వార్షికోత్సవ సందర్భంగా ఒక్కరికి ఆహ్వానం ఉంది కాబట్టి దేవస్థానం నందు 25వ వార్షిక బ్రహ్మోత్సవ ఆవర్ సీనియర్ 1000 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి డొనేషన్ ఎవరు తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కొండయ్య గారు 500 రూపాయలు సమర్పించారు.